హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలనే కోరుకుంటున్నాను. తమిళనాడులో చూశారు కదా, పల్లెటూరి స్టైల్లో పీతల పులుసు. ఇవి మా ఊర్లో దొరికిన చిన్న పీతలు. వీటిని పట్టడం చాలా కష్టం. మా అమ్మ ఎలాగో వీటిని తీసుకొని వచ్చింది. అంటే మీరు బయట చూసినట్టు పీతలు, ఈ పీతలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అవి పెద్ద పీతలు. మా సైడ్ దొరికేవి ఇవి చాలా చిన్న పీతలు అన్నమాట. సో వీటితో ఇప్పుడు మా స్టైల్లో మా తాతోళ్ళు ఎలా చేసేటోళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారో, సో ఆ స్టైల్లో ఇప్పుడు ఈ పీతల కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనం పీతల్ని తీసుకున్నట్టు ఇవైతే ఫ్రెష్ పీతలండి. ఇవి చూస్తున్నారు కదా. సో ఈ పీతలను ఏం చేస్తామంటే దాని పైన ఉండే కొప్పు తీసేస్తారు. లైక్ తాబేలుగా ఉంటుంది కదా, కొంచెం పైనుండి కొంచెం గట్టిగా, సేమ్ వీటికి కూడా అలానే ఉంటుంది. సో ముందుగా వీళ్ళు ఏం చేయాలంటే పైనుండే ఆ కొప్పుని తీసేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనం దాన్ని కూర చేసామంటే అది చాలా బాగోదు, అవి అన్హెల్దీ కూడా. సో దానిపైన ఉండే కొప్పుని నిదానంగా ఒక్కోటి ఒక్కోటి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దాని బాడీని ఒకవైపు, ఆ కొప్పుని ఇంకోవైపు పెట్టుకోవాలి. సో నార్మల్గా పెద్ద పీతలకైతే ఇంత ప్రాసెస్ ఉండదు. ఇవి చిన్న పీతలు కాబట్టి వీటికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మనం ప్రతిదానికి సపరేట్ చేసుకోవాలి. కొంతమందికి తెలియదు ఎలా చేయాలో. ఇది తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మీరు కేర్ఫుల్గా చూడండి. సో దానిపైన కొప్పు తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. సో ఈ పీతల్లోకి మనం గ్రౌండ్ నట్స్ అలాగే అలసందలు వేసి చేస్తే చాలా బాగుంటుంది. దీనిపైన కాంబినేషన్ రాగి ముద్ద ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా మా అమ్మ ప్రతి పీతని తీసుకొని ఇలా దాని కొప్పుని దాని బాడీని వేరు చేస్తుంది. సో ఈ మీన్ వైల్ ఈ మధ్యలో మా నాన్న ఏం చేస్తున్నాడంటే, ఎందుకంటే కుకింగ్ ఫాస్ట్గా అవ్వాలని అలసందల్ని తీసుకొని అలసంద గింజలు వలుస్తున్నాడు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా చల్లగా అయిపోయినాయి అలసందలు. సో కొంచెం స్లోగా నిదానంగా తీసేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మా అమ్మ పీతలు పట్టేటప్పుడు ఈ చిన్న చేప పిల్లయితే దొరికింది. దీన్ని మళ్ళీ సపరేట్గా యాడ కర్రీ చేస్తాంలే అని మా నాన్న నుండి దీన్ని నేను కాల్చుకొని తినేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు చూపించినట్లుగా దాని బాడీని దాని కొప్పుల్ని రెండింటిని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఇంకా మా అమ్మ కూడా కొన్ని అలసందల్ని ఇట్లా ఒలుస్తుంది. ఎందుకంటే కూర చాలా ఫాస్ట్గా అవ్వాలి. నైట్ 8 అయితే మళ్ళీ మా నాన్న ఫుడ్ కోసం అరుస్తాడు కాబట్టి. సో ఇలాగా మనం అలసందల్ని సపరేట్ చేసుకోవాలి. వన్స్ ఇలా అంతా సపరేట్ చేసుకున్న తర్వాత మనం కుకింగ్కి రెడీ అయిపోవాలి. ఇంకా ఆ కుకింగ్ కూడా ఎలా చేస్తారంటే మంటని ముందుగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన ఇలాంటి ఒక పెనుములాగా ఒకటి పెట్టుకొని ముందు గ్రౌండ్ నట్స్ అయితే బాగా వేపేయాలి. అవి బాగా ఇదయిన తర్వాత కొన్నిసార్లు హై ఫ్లేమ్లో పెట్టి ఆ గ్రౌండ్ నట్స్ని బాగా వేపేయాలి. ఇవి వేగుతున్న టైంలో మనం మసాలాకి ఈ తెల్లగడ్డల్ని తీసుకొని చింతపండుని నీటిలో నానబెట్టి మసాలా రెడీ చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ సీ ఫుడ్లో చింతపండు చాలా ఇంపార్టెంట్. చింతపండు వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఆ గ్రౌండ్ నట్స్లో కొంచెం జీలకర్ర అవేసి బాగా మా అమ్మ అయితే వేపుతుంది. వాటిని కావాల్సిన జీలకర్ర తీసుకొని దాని తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వన్స్ అవి వేగిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు వేసి అవి బాగా ఆవాల్ని బాగా వేపండి. వేపిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయలు తీసుకుంటే చాలా బెటర్. అవి ఒక 5 to 6 తీసుకొని సో ఈ మనం సపరేట్ చేసాం కదా బాడీని, వాటిని దాంట్లోకి వేసి బాగా వేపండి. ఇలా అవి కొన్ని రెడ్ కలర్లో, బ్రౌన్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేపండి దాన్ని. ఇంకా మనకు కావాల్సిన ఒక 3 టమోటాలు తీసుకొని కట్ చేసుకోండి. ఇంకా మనం మిక్సీ తీసుకోవాలి కాబట్టి మోస్ట్లీ మా అమ్మ ఇలాంటి సీ ఫుడ్ చేసేటప్పుడు మిక్సీకి అయితే చేయదు, దంచే చేస్తుంది. సో మనం ముందుగా వేపి పెట్టుకున్న ఆ గ్రౌండ్ నట్స్, సో ఇలా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు బ్రౌన్ కలర్లోకి కొంచెం రెడ్ కలర్లోకి రావాలి. సో కొన్ని గ్రౌండ్ నట్స్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, మళ్ళీ కొంచెం అన్నానని తిట్టుకుంటారేమో, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ని దాంట్లోకి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్న టైంలో మనమైతే మసాలాని రెడీ చేసుకుందాం. ఇంకా మనం ఒలిచి పెట్టుకున్నాం కదా అలసందల్ని, సో అలసందల్ని మంచిగా నీటిలో కడుక్కొని దాన్ని కూడా దీంట్లోకి వేసేసి ఆ మిశ్రమంతో పాటు ఆ అలసందల్ని కూడా వేసి బాగా వేపుకుందాం.
ఇప్పుడైతే మా అమ్మ అలసందలు వేస్తుంది. అలసందలు వేసి బాగా వేపుకోండి. మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇప్పుడు మనమైతే మసాలాని రెడీ చేసుకుందాం. ఇలా ఒక రోకలు తీసుకొని రోకల్లోకి మనం తీసుకున్న అన్ని దాంట్లో వేసి బాగా దంచుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఆ మసాలాని రెడీ చేసుకుందాం. మోస్ట్లీ మా అమ్మ సీ ఫుడ్ టైంలో ఇలాగే, ఎందుకంటే టేస్ట్ కోసం, ఎందుకంటే మిక్సీలో వేసి చేస్తే ఇలాంటి సీ ఫుడ్స్ మా నాన్నకు నచ్చదు కాబట్టి మోస్ట్లీ మా అమ్మ ఇలాంటివి తీసుకుంటుంది. ఇలా చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి నేను మీకు చెప్పాను కదా, ఆ పీతల కొప్పులు ఉన్నాయి కదా, సో వాటిని కూడా మనం దంచుకుందాం. ఇదే ఈ పీతల పులుసుకి టేస్ట్ అంటే. సో దాన్ని పడేయకుండా దాన్ని కొంచెం ఇట్లా దంచుకొని దాన్ని సపరేట్గా మనం ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం. ఇవి చాలా హెల్దీ అంటారు. ఇలా ప్లేట్లోకి అయితే తీసుకొని, ఇంకా మనకు మసాలా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా వాటర్ని ఎందుకు వేస్ట్ చేయాలి, ఆ మసాలా అంతా ఉన్నాయి కాబట్టి సో దాన్ని ఆ నీళ్ళని డైరెక్ట్గా మా అమ్మ తీసుకుంటుంది రోకలో నుంచి డైరెక్ట్గా గిన్నెలోకి. సో ఇలా మన ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసి వాటిని బాగా వేపండి. మధ్యలో మాడిపోకుండా తిప్పుతూ ఉండండి. అలాగే మనం చింతపండు నాని పెట్టుకున్నాం కదా, సో ఆ నీళ్ళను కూడా వేసి బాగా వేపండి వాటిని. ఇంకా మనం దంచి పెట్టుకున్న మసాలాని, ఆ మసాలా దాంట్లో బాగా కలిసేటట్టు తిప్పండి. సో సపోర్టుగా ఒక చేత్తో సపోర్టుగా పట్టుకొని మీరు ఆ మసాలాన్ని తిప్పి చింతపండు నీళ్ళని దాంట్లోకి వేయండి. యాక్చువల్గా ఈ పీతల కర్రీ హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్ప్ఫుల్ కూడా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం దంచి పెట్టుకున్న కొప్పుల్ని అవి కొంచెం షార్ప్గా ఉంటుంది. సో అవి డైరెక్ట్గా కర్రీలోకి వేసేసామంటే అది మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది కడుపులోకి పోయిన తర్వాత. సో జస్ట్ ఆ వాటర్ని మాత్రమే మనం దాంట్లోకి వేయాలి, జస్ట్ ఫర్ టేస్ట్ అండ్ హెల్తీ పర్పస్ కూడా. సో ఒక్కసారి అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఈ మసాలాని, ఈ కర్రీని, ఈ పులుసుని ఇవి బాగా వేగిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయండి. వన్స్ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేడిగా అన్నం తీసుకొని ఆ అన్నంలోకి ఈ పీతల పులుసు వేసుకొని, చూసారా పీతల పులుసు ఎంత బాగుందో. సో ఆ పీతల పులుసు తీసుకొని అన్నంలో వేసి వేడిగా పొగలబోతుంది అన్నం. ఆ పొగలబోతున్న అన్నంలోకి వేడిగా కర్రీ వేసి బయట ఉన్న ఈ క్లైమేట్కి, ఈ చలికి వేడిగా కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ఒకసారి కర్రీ ట్రై చేయండి. సేమ్ అలాగే చేయండి, టేస్ట్ బాగుంటుంది. చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా మీరు కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.